నమస్కారం వెల్కమ్ టు ఏసియన్ న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వామి వార్ల 70వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం రెండవ రోజులో భాగంగా గురువారం స్వామివార్లకు ఎంతో విశేషంగా పంచామృతాలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకాలు జరిగాయి. 108 మంది వేద పాఠశాల విద్యార్థులచే వేద పారాయణం నిర్వహించారు. అభిషేక కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బీసీహెచ్ గరటయ్య దంపతులు, వైసీపీ నాయకులు భద్రారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకొని అభిషేకాలను తిలకించారు. వేద పండితులు అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈవో తిమ్మానాయుడు పర్యవేక్షణలో తిరునాళ్ల మహోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం తిరునాళ్ల మహోత్సవం జరగనున్నది. దాదాపు 2 లక్షల మంది భక్తులు ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఇస్తారా? రూమ్ నెంబర్ 9లో ఉంటాను. నేను వచ్చి తీసుకున్నాను.
విద్యుత్ సంస్కరణలో మొదట తీసుకుని వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఈఆర్సీని తీసుకువచ్చిన రాష్ట్రం కూడా ఏపీదే అని విద్యుత్ శాఖ మంత్రి కొట్టుపాటి రవికుమార్ అన్నారు. గురువారం శాసనసభలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం తెలుగుదేశం అని మంత్రి చెప్పారు. రికార్డ్ స్థాయిలో ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ను రాష్ట్రంలో తొలిసారి అమలు చేస్తున్నారన్నారు. సూర్యాగర్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ వ్రాశారని, సూర్యాగర్ వద్దని జగన్ కేంద్రానికి లేఖ వ్రాయడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారని, ఇది కొనసాగిస్తారని మంత్రి రవికుమార్ పేర్కొన్నారు. అధ్యక్ష, వాళ్ళ దాదాపు విద్యుత్ సంబంధించి షార్ట్ టర్మ్ డిస్కషన్లో పాల్గొన్న సభ్యులందరూ కూడా ముందుగా నా ధన్యవాదాలు. పెద్దలు కళా వెంకటరావు గారు కానీ, అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు గారు, జె నాగేశ్వరరెడ్డి గారు, అట్లానే రామాంజనేయులు గారు, నారాయణ రెడ్డి గారు, వసంత కృష్ణకుమార్ గారు, యార్లగడ్డ వెంకటరావు గారు, శ్రీరామ్ రాజగోపాల్ గారు, పార్థసారథి గారు బీజేపీ నుంచి, సత్యనారాయణ గారు, అట్లానే కాలవ శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ కూడా విలువైన సూచనలు, అదేవిధంగా లోటుపాట్లు, గత 5 సంవత్సరాల పాలకుల వల్ల విద్యుత్ వ్యవస్థ ఏ విధంగా నష్టపోయిందో దాన్ని ఏ విధంగా గాడిలో పెట్టడానికి చేసే ప్రయత్నాలు కానీ వీటినన్నింటినీ కూడా కులశంగా చెప్పడం జరిగింది. చాలా రంగాల్లో కూడా విద్యుత్ రంగం కీలకమైంది కాబట్టి ఈ రంగం మీద సుదీర్ఘంగా 11 మంది పైన సభ్యులు వాళ్ళ విలువైన సూచనలు ఇచ్చారు సార్. ముఖ్యంగా సభ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం సార్ వీటన్నిటిని కూడా. అదేవిధంగా 1995లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత భారతదేశంలోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పడంలో ఏమాత్రం కూడా లేదు. అదేవిధంగా ఆ రోజే ఆయన ముఖ్యమంత్రి గారు విద్యుత్ రంగం పాత్ర చాలా కీలకమైనది, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే, అందుకని విద్యుత్ రంగం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన ఈఆర్సీని కూడా ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఈ దేశంలో చెప్పుకోదగింది సార్. అదేవిధంగా మనందరికి తెలిసిందే, రాష్ట్ర విభజనకు ముందు 2014 ముందు దాదాపు ఏ విధంగా కరెంటు మన రాష్ట్రంలో ఉండేదో మనందరం కూడా తెలిసిందే. దాదాపు రోజుకి 10 గంటల కరెంటు పోయేది సార్. అదే కాకుండా పీక్ అవర్స్లో కరెంటు వాడితే విపరీతంగా పరిశ్రమల మీద విపరీతంగా ఫైన్లు వేసే పరిస్థితి మనందరికి తెలిసిందే. దాని తర్వాత విభజన అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే 24/7 క్వాలిటీ పవర్ ఇవ్వటమే కాకుండా ఎక్కడ కూడా పవర్ కట్స్ లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకొచ్చాం సార్. అదే మన ప్రభుత్వం ఒక్కసారి కూడా 2014 నుంచి 5 సంవత్సరాల కాలంలో ₹1 కూడా ఎప్పుడు కూడా కరెంటు బిల్లు పెంచకుండా పరిపాలన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మనం అధికారం కోల్పోయేటప్పటికి మిగులు విద్యుత్ తోటి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్తే ఒక్క అసమర్థుడికి ఒక 5 సంవత్సరాలు ప్రజలు ఓటేస్తే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనకబోయిద్ది అనే చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దాని పరిమాణమే ₹129,503 ఈ రాష్ట్రం మీద విద్యుత్ వ్యవస్థ మీద భారం వేశాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా గడిచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి సార్. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ ద్వారా పీపీఎల్ రద్దు చేయటం, పీపీఎల్ ఎవరైతే సోలార్ విండ్ ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరినీ కూడా భయప్రాంతులు చేసి రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేయటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ పెట్టుబడిదారులు కూడా వెనక పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు సార్. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టేజ్ 2 కృష్ణపట్నంలో మనం విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఎక్స్పాన్షన్ చేసే కార్యక్రమం చేశాం సార్. దాన్ని కూడా పవర్ ప్రొడ్యూస్ చేయలేకపోయాం సార్. అది కూడా గడిచిన 5 సంవత్సరాల్లో మొత్తం నిర్వీర్యం చేశారు సార్. అదేవిధంగా వీటీపీఎస్ స్టేజ్ 5 కమిన్స్ చేసే కార్యక్రమం దాదాపు 2,873 మెగావాట్లు వాళ్ళు సరైన టైంలో పూర్తి చేయకపోవటం వల్ల మనం విద్యుత్ ఉత్పత్తి చేసేదానికి కోల్పోవడం జరిగింది. అదేవిధంగా 71% పూర్తి చేసి పోలవరం పూర్తి చేసి ఇచ్చిన దాన్ని కనీసం పవర్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకపోవడం వల్ల 900 మెగావాట్లు విద్యుత్ పవర్ ప్లాంట్ని నిరుపయోగంగా ఉండిపోయింది. అదేవిధంగా ఏకంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఈ దన్నిటిని కూడా
విద్యుత్ ఉపయోగంలోకి తీసుకురాకపోవటం కాకుండా 9 సార్లు విద్యుత్ పెంచడమే కాకుండా ఈ దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత 9 సార్లు విద్యుత్ పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జెన్కో ద్వారా వీటన్నింటిని కూడా అధిగమించి నాణ్యమైన విద్యుత్తు ₹1 కూడా కరెంటు పెంచకుండా ఇవ్వాలి అనే పదే ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఈ సంవత్సరం ఏపీ జెన్కో ద్వారా అత్యధిక స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డులు నెలకొల్పామని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గర్వంగా కూడా మేము ముందుకు చెప్తా ఉన్నాం సార్. అదేవిధంగా గతంలో విపరీతంగా పవర్ పర్చేసులు చేశారు. దాదాపు ₹1,000 కోట్ల పవర్ పర్చేసుల ద్వారా దుర్వినియోగం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది మాసాల్లోనే 60% పైన పవర్ పర్చేసులు కొనటం తగ్గించేసాం సార్. అది కూడా తగ్గించేసాం సార్. అదేవిధంగా మనం సోలార్ ద్వారా కానీ విండ్ ద్వారా కానీ ఉత్పత్తి అయ్యే పవర్ని వేస్ట్ కాకుండా తద్వారా బ్యాటరీ స్టోరేజీల్లో నిల్వ చేసి పీక్ టైంలో పవర్ ఇవ్వాలనే దానికోసం ముఖ్యమంత్రి గారు బ్యాటరీ స్టోరేజీ తీసుకురావాలి మన రాష్ట్రానికి అని చెప్తే రాష్ట్రంలో గుజరాత్ తర్వాత మన రాష్ట్రమే బ్యాటరీ స్టోరేజ్ 1000 మెగావాట్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా లెటర్ రాసి కేంద్రానికి బ్యాటరీ స్టోరేజ్ కూడా 1000 మెగావాట్లు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో సుమారు 7 కోట్ల రూపాయలతో రాత్రి ముఖమండపం నిర్మాణం పనులు చేపట్టగా పూర్తి కావడంతో మే 19వ తేదీన పునఃప్రారంభిస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 70వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి మంత్రి రవికుమార్ స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రములు సమర్పించారు. మంత్రికి దేవస్థానం ఈవో తిమ్మానాయుడు, వేద పండితులు, అర్చకులు కలిసి ఘన స్వాగతం పలికారు. పూజలు అనంతరం రవికుమార్కు దేవస్థానం తరపున నూతన వస్త్రములు సమర్పించి తీర్థ ప్రసాదములు అందజేశారు. ప్రసన్నాంజనేయ లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానం అభివృద్ధికి వారి వంతు సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని మంత్రి చెప్పారు. అనంతరం తిరునాళ్ల ఏర్పాట్ల గురించి రవికుమార్ అడిగి తెలుసుకున్నారు. శృంగేరి పీఠాల సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వస్తారు, కుమారాభిషేకం చేస్తారు. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి దేవుడు ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా అందరూ కూడా కోరుకుంటాం. అప్పుడు లోపల ఏం చేస్తారంటే లెటర్లు తయారు చేయాలి. మనం ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అందరు మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆ ల్యాండ్ మీరు అడిగారు కదా మన దేవస్థానం కానీ ఆ ల్యాండ్ ఒక లెటర్ తయారు చేసి నాకు పంపించండి ఇమీడియట్ గా రేపు రేపుగానే అంటే మళ్ళీ మనకి 17, 18, 19 లాస్ట్ అనమాట. ఆ లోపల అదొకటి ఈ R&D ఒకటి ఎస్టిమేషన్ వేపిస్తాను. ముందు ఇదైతే ఇమీడియట్ గా పంపించాను. మిగతా టైం పడితే ఏది ఇమీడియట్ గా పంపిస్తాను. ఇప్పుడే లెటర్ పెడతాను. అది అన్ని లెటర్ పెట్టాను. ఇప్పుడు ఇవ్వండి.
మే 19వ తారీఖు టెంపుల్ ఓపెనింగ్ మొత్తం దగ్గర ప్రవేశానికి సింగరకొండ వచ్చే వృత్తం ఇక్కడ కూడా అదే సమస్య అండి. భగవంతుడు కూడా దానికి కూడా మీరు ఏమైనా మార్గం చూస్తే వచ్చే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ శనివారం, మంగళవారం, ఆదివారం విశేషంగా భక్తులు ఉంటారు. అది తర్వాత ఈ మూడోది ఏంటంటే ఈ సింగరకొండ క్షేత్రాల గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. దక్షిణ భారతదేశంలోనే దక్షిణముఖంగా ఆంజనేయ స్వామి స్వయంభూగా ఆవిర్భవించిన క్షేత్రం ఇది. ఈ క్షేత్ర ప్రాశస్త్యం ఏంటంటే కొండ మీద నరసింహస్వామి ఆంజనేయ స్వామికి దక్షిణ నైరుతిలో కొండ ఉండటం, ఆ స్వామి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉండటం, తర్వాత పవిత్ర భవనాసి ఈ తటాకం సుమారు 1000 ఎకరాల్లో ఉత్తర ఈశాన్యంలో ఉండటం ఈ క్షేత్రానికి వాస్తు ప్రకారంగా దినదినాభివృద్ధికి కారణమని పీఠాధిపతులు మనకు చెప్పారు. ఈ పీఠాధిపతులు కంచి స్వామివారు, శృంగేరి స్వామివారు కూడా ఈ క్షేత్ర సందర్శన చేసి స్వామివారు స్వయంగా పూజ చేసి చేశారు. ఈ క్షేత్రంలో ప్రధానమైన తిరునాళ్ళ రోజు, ఆ రోజున స్వామివారి దివ్య దర్శనం ప్రతి భక్తులు చేసుకొని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. డబల్ రోడ్ చేసి సెంట్రల్ లైటింగ్ తర్వాత ఈ సైకిల్ చేస్తే క్షేత్రం బాగా అభివృద్ధి అవుతుంది. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద మార్కెట్పల్లి రోడ్డు వద్ద సింగరకొండ వచ్చిన భక్తులు ఇక్కడ కూడా అదే సమస్య అండి. భగవంతుడు కూడా దాన్ని కూడా మీరు ఏమైనా మార్గం చూస్తే వచ్చే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ శనివారం, మంగళవారం, ఆదివారం విశేషంగా భక్తులు వస్తుంటారు. అని తర్వాత ఈ మూడోది ఏంటంటే నరసింహస్వామి వారి దేవస్థానం క్షేత్రం, లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. ఆ క్షేత్రంలో కొండ మీద పూర్యం శాఖవాడలో ఒక అతిథి గృహం. అలాగే పిల్లలు మీ గొడవ చూశారు కదా, చిన్న జారుడు పనులు అటువంటి చూస్తే వచ్చే భక్తులు ఆహ్లాదకరంగా ఉంటుంది. తర్వాత సుమారు सर्वकार्येषु नास्ति देश। ओम राजाधिराजाय प्रसह्य साहिने जय श्री राम।
సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ లక్ష్మీ నరసింహస్వామి వార్ల 70వ వార్షిక తిరునాళ్ల మహోత్సవానికి పోలీసు శాఖ తరపున భారీ భద్రత ఏర్పాటు చేశారని జిల్లా ఎస్పీ తుషార్ దిండి తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ తుషార్ దిండి తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించి ఎంతమంది తిరునాళ్లకు వస్తారో ఈవోని అడిగి తెలుసుకొని డిఎస్పీతో భద్రత గురించి చర్చించారు. తిరునాళ్లలో ఎలాంటి సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ప్రభల వద్ద అశ్లీల నృత్యాలు లేకుండా చేయాలని ఎస్పీ సూచించారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి వారిని ఎస్పీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీని వేద పండితులు అర్చకులు కలిసి ఆస్వాదించి తీర్థ ప్రసాదంలో అందజేశారు. ఈవో తిమ్మానాయుడు ఎస్పీకి స్వామివారి చిత్రపటం అందజేశారు. ఉన్నత అధికార ప్రాప్త్యర్థం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి సంపూర్ణ